ఒడిసియస్ అలాగే తన సైన్యం ప్రయాణం మొదలుపెట్టింది. మొదట వీళ్ళు ద ల్యాండ్ ఆఫ్ లోటస్ ఈటర్స్ అనే వింతైన దీవికి చేరుకున్నారు. అక్కడ ఉండే మనుషులు ఇచ్చే లోటస్ ఫ్లవర్స్ తిన్న సైనికులు తమ గతం మొత్తం మర్చిపోయారు. తమకు భార్య పిల్లలు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి అక్కడే ఉండిపోతామని మొండికేశారు. అప్పుడు ఒడిసియస్ తన తెలివిని ఉపయోగించి మత్తులో ఉన్న ఆ సైనికుల్ని బలవంతంగా లాక్కొచ్చి ఓడల్లో పడేసి ఆ మాయాదీవి నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత వీళ్ళు చేరుకున్న ద్వీపం ఇంకా భయంకరమైనది. అక్కడ నుదిటి మీద ఒకే ఒక కన్ను ఉండే సైక్లోప్స్ అనే రాక్షసులుంటారు. ఒడిసియస్ తన సైనికులతో కలిసి పాలిఫేమస్ అనే రాక్షసుడు గుహలో చిక్కుకున్నాడు. ఆ రాక్షసుడు తన సైనికుల్ని ఒక్కొక్కరిగా పచ్చిగా నమిలి తింటుంటే ఒడిసియస్ చివరికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. రాక్షసుడికి వైన్ ఇచ్చి మత్తులో ముంచి తన పేరు నోబడి అని చెప్పి నమ్మించాడు. వాడు నిద్రపోయాక ఎర్రగా కాల్చిన ఒక చెక్క దొంగతో వాడి కన్ను పొడిచేశారు. పక్కనున్న రాక్షసులొచ్చి ఎవరు నిన్ను చంపుతున్నారు అని అడిగితే వాడు నోబడి ఈజ్ కిల్లింగ్ మీ అని అరవడంతో వాళ్ళంతా వెళ్ళిపోయారు. అలా ఆ రాక్షసుడి కన్ను పోగొట్టి గొర్రెల పొట్టల కింద దాక్కుని అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ వెళ్తూ వెళ్తూ ఒడిసియస్ తన అహంకారంతో తన నిజమైన పేరు చెప్పి ఆ రాక్షసుడిని ఎగతాళి చేశాడు. దీంతో ఆ రాక్షసుడు తన తండ్రి పొసైడాన్ని ప్రార్థించి ఒడిసియస్ తన ఇంటికి ఒంటరిగా బిచ్చగాడిలా చేరాలనే భయంకరమైన శాపం పెట్టించాడు. ఆ తర్వాత వీళ్ళు ఏవలస్ అనే గాలి దేవుడి దీవికి చేరుకున్నారు. ఆయన ఒడిసియస్ మీద అభిమానంతో ప్రపంచంలోని అన్ని తుఫానులను ఒక సంచిలో బంధించి ఇచ్చి కేవలం ఇంటికి తీసుకెళ్లి వెస్ట్ విండ్ను మాత్రం బయటకు వదిలాడు. అలా 9 రోజుల ప్రయాణం తర్వాత ఒడిసియస్ సొంత రాజ్యమైన ఇథాకా తీరం కంటికి కనిపించింది. 10 ఏళ్ల తర్వాత తన భార్య బిడ్డల్ని చూడబోతున్నానని ఒడిసియస్ ఎంతో ఆనందపడ్డాడు. కానీ సరిగ్గా ఇంటికి చేరే ఆ ఒక్క గంట ముందు విధి మళ్లీ వెక్కిరించింది. అసలు ఆ తీరం దగ్గరకు వెళ్ళాక ఏమైంది, ఒడిసియస్ తన రాజ్యాన్ని చేరుకున్నాడా లేదా అనేదే మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎంతో ఆసక్తికరమైన ఎపిసోడ్ 5కి మీ అందరికీ స్వాగతం. ఈ ఎపిసోడ్లో విషయాలనేవి ఇంతకు ముందు ఎపిసోడ్లో ఉన్న అన్ని విషయాల కంటే కూడా ఇంకా మరింత అద్భుతంగా భయంకరంగా ఉంటాయి కనుక అసలు మిస్ కాకండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గత 9 రోజులుగా ఓడను ఎవరూ నడపకుండా తానే స్వయంగా నడుపుతూ ఒడిసియస్ నిద్రపోలేదు. దాంతో ఇల్లు కనిపించగానే ఇక ప్రమాదం లేదులే అనే ధీమాతో అలసట తట్టుకోలేక గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అతను నిద్రపోగానే ఓడలో ఉన్న మిగతా సైనికులకి దుర్బుద్ధి పుట్టింది. వాళ్ళ కళ్ళు ఆ సంచి మీద పడ్డాయి. చూసారా, ఆ ఏలస్ రాజు మన ఒడిసియస్కి ఎంత బరువు ఉన్న సంచి ఇచ్చాడో. ఖచ్చితంగా అందులో బంగారం వెండి ఉంటాయి. మనం కూడా యుద్ధంలో కష్టపడ్డాం కదా, ఆ బంగారంలో మనకు కూడా వాటా కావాలి అని అత్యాశతో మాట్లాడుకున్నారు. ఇటువైపు ఏమో ఒడిసియస్ నిద్రపోతున్నాడు. ఇల్లు కళ్ళ ముందే ఉంది. ఈ లోపుగా సైనికులు నెమ్మదిగా వెళ్లి ఆ వెండి దారాన్ని విప్పారు. అంతే, ఆ సంచిలో బంధించి ఉన్న ఉత్తర దక్షిణ తూర్పు గాలులన్నీ ఒక్కసారిగా పేలుడు శబ్దంతో బయటకొచ్చాయి. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న సముద్రం ఒక ప్రళయంలా మారింది. ఆ గాలుల వేగానికి ఓడ గిరగిరా తిరిగిపోయింది. నిద్రలేచిన ఒడిసియస్ ఏం జరుగుతుందో చూసి గుండె పగిలిపోయింది. కళ్ళ ముందే ఉన్న తన ఇల్లు దూరంగా వెళ్ళిపోతుంది. ఆ తుఫాను వాళ్ళని మళ్ళీ వెనక్కి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే, అంటే ఆ ఏలస్ ద్వీపానికి విసిరికొట్టింది. దాంతో ఒడిసియస్ మళ్ళీ ఏలస్ దగ్గరికి వెళ్ళి దయచేసి ఇంకొకసారి సహాయం చెయ్యి, నా వాళ్ళు తప్పు చేశారు అని బతిమాలాడు. కానీ ఈసారి ఏలస్ మొహం మార్చేశాడు. ఇంటి గడప దాకా వెళ్ళి కూడా వెనక్కొచ్చావంటే నువ్వు మామూలు మనిషివి కాదు. దేవతలు నిన్ను పూర్తిగా శపించారు. దేవుళ్లకే శత్రువైన వాడికి నేను సహాయం చేయను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోపంగా అన్నాడు. చేజేతులారా గెలుపును పోగొట్టుకున్న బాధతో ఏ దిక్కు లేకుండా ఒడిసియస్ మళ్లీ సముద్రం మీద ప్రయాణం మొదలుపెట్టాడు. గాలిదేవుడు తరిమి కొట్టడంతో దిక్కు తోచని స్థితిలో 6 రోజుల పాటు సముద్రం మీద అలా ప్రయాణించి ఒడిసియస్ మరియు అతని నౌకాదళం ఒక కొత్త ప్రదేశానికి చేరుకుంది. అదే లేస్ట్రిగోనియా. చూడడానికి ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ సూర్యుడు అస్తమించడు, ఎప్పుడు వెలుతురుగానే ఉంటుంది. ఇక్కడ ఒక సహజమైన వాటర్ ఉంది. ఆ రేవు చుట్టూ ఎత్తైన కొండలున్నాయి. సముద్రం లోపలికి రావడానికి ఒకే ఒక సన్నని దారుంది. ఆ రేవు లోపల నీరు అద్దంలా నిలకడగా ఉంది. ఇక్కడే గ్రీకు సైనికులు ఒక ఘోరమైన తప్పు చేశారు. అబ్బా, ఎంత ప్రశాంతమైన ప్రదేశం దొరికింది అనుకుని ఒడిసియస్కి చెందిన 11 ఓడలు ఆ సన్నని దారి గుండా లోపలికి వెళ్లి ఒకదాని పక్కన ఒకటి లంగర్ వేసి ఆపారు. కానీ ఒడిసియస్కి మాత్రం ఎందుకో మనసులో ఏదో కీడు శంకిచ్చింది. అతనిలో ఉన్న ఆ జాగ్రత్త గుణం వల్ల తన సొంత ఓడను మాత్రం లోపలికి తీసుకెళ్లకుండా బయట సముద్రంలోనే ఒక పెద్ద రాయికి కట్టేసుంచాడు. అదే ఆ రోజు అతని ప్రాణాన్ని కాపాడింది. ఎవరు ఉంటారో తెలుసుకోవడానికి ఒడిసియస్ 3 గూఢచారులను పంపాడు. వాళ్ళు ఒక బావి దగ్గర ఒక భారీ స్త్రీని చూశారు.
ఆమె ఈ రాజ్యపు రాజు యాంటిఫెట్స్ కూతురు. ఆమె వాళ్ళకి దారి చూపించింది. వాళ్ళు రాజ్భవన్లోకి వెళ్ళగానే అక్కడ రాణిని చూసి షాక్ అయ్యారు. ఆమె మనిషిలా లేదు, ఒక కొండ శిఖరం అంత ఎత్తులో ఉంది. ఆమె వెంటనే తన భర్తని పిలిచింది. ఆ రాజు లోపలికి రాగానే మాటలు లేవు, ప్రశ్నలు లేవు. వెంటనే ఒక గూఢచారిని చేతితో పట్టుకొని పచ్చిగా తినడం మొదలుపెట్టాడు. మిగిలిన ఇద్దరు ప్రాణభయంతో ఓడల వైపు పరుగు తీశారు. ఆ రాజు గట్టిగా అరవగానే ఆ చుట్టుపక్కల కొండల మీద నుంచి వేల సంఖ్యలో రాక్షసులు బయటకొచ్చారు. వీళ్ళు మనుషులు కాదు, నరమాంస భక్షకులు. వీళ్ళు బాణాలు వాడలేదు. పెద్ద పెద్ద బండరాలను పైనుంచి రేవులో ఉన్న ఓడల మీద విసిరారు. కింద 11 ఓడలు ఇరుకైన ప్రదేశంలో ఇరుక్కుపోయి ఉన్నాయి. కదలడానికి కూడా జాగలేదు. అలా ఆ రాళ్లు పడి ఓడలు పాపడాల్లా పగిలిపోయాయి. అలా చెక్క ముక్కలు మనుషుల ఆర్తనాదాలతో ఆ ప్రదేశం నిండిపోయింది. అక్కడ జరిగిన దృశ్యం ఎంత ఘోరంగా ఉందంటే, నీళ్ళల్లో ఈత కొడుతూ ప్రాణాలు కాపాడుకోవడానికి చూస్తున్న సైనికుల్ని ఆ రాక్షసులు చేపల్ని పొడిచినట్టు పెద్ద పెద్ద బల్లేలతో పొడిచి భోజనం కోసం ఎత్తుకుపోయారు. ఒడిస్సియస్ కళ్ళ ముందే తన స్నేహితుల్ని, తన సైన్యాన్ని ఆ రాక్షసులు పొట్టన పెట్టుకున్నారు. తన 11 ఓడలు సముద్రంలో మునిగిపోయాయి. వందలాది మంది చనిపోయారు. ఇక బయట ఉన్న ఒడిస్సియస్ తన కత్తిని తీసి లంగర తాడును నరికేశాడు. పడవను నడపండి, ప్రాణాలు కావాలంటే వేగంగా తెడ్లు వెయ్యండి అని తన సిబ్బంది కరిచాడు. దాంతో అలా ఆ ఒక్క ఓడ మాత్రమే ఆ నరకం నుంచి తప్పించుకుంది. 1000 ఓడలతో గర్వంగా బయలుదేరిన ఒడిస్సియస్ దగ్గర ఇప్పుడు మిగిలింది ఒకే ఒక్క ఓడ, కొద్ది మంది సైనికులు మాత్రమే. ఇలా రాక్షసుల బారి నుండి ప్రాణాలతో బయటపడిన ఆ ఒక్క ఓడ సముద్రం మీద నిశ్శబ్దంగా ప్రయాణించి ఏయ్యా అని ఒక ద్వీపానికి చేరుకుంది. అప్పటికే ఆ సైనికులు బాగా అలసిపోయి ఉన్నారు. దారిలో చాలామంది చనిపోయారు. మిగిలిన వారికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం. కానీ ఈ కొత్త దీవి చాలా వింతగా ప్రశాంతంగా అనిపించింది. అడవి మధ్యలో నుంచి పొగ రావడం చూసి అక్కడ ఎవరో మనుషులు ఉన్నారని భావించి ఒడిస్సియస్ తన బంధువైన యూరిలోకస్ నాయకత్వంలో సగం మంది సైనికుల్ని ఆరా తీయడానికి పంపించాడు. వాళ్ళు అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అందమైన రాతి భవనం కనిపించింది. కానీ ఆ భవనం చుట్టూ ఉన్న దృశ్యం చూసి వాళ్ళు షాక్ అయ్యారు. ఆ భవనం చుట్టూ సింహాలు, తోడేళ్లు తిరుగుతున్నాయి. మామూలుగా అయితే అవి మనుషులను చూడగానే దాడి చేయాలి. కానీ అవి మాత్రం పెంపుడు కుక్కల్లాగా తోకలూపుకుంటూ సైనికుల దగ్గరకొచ్చాయి. అవి మనుషుల కాళ్ళను నాకుతూ చాలా ప్రేమగా ప్రవర్తించాయి. ఆ క్రూర జంతువుల కళ్ళల్లో ఏదో తెలియని బాధ, దీనత్వం కనిపించాయి. ఇంతలో ఆ భవనం లోపల నుంచి ఒక స్త్రీ అద్భుతంగా పాట పాడుతూ కనిపించింది. ఆమె మామూలు స్త్రీ కాదు, సూర్యదేవుడి కూతురు, గొప్ప మాయల మరాఠీ అయిన సిర్సి. ఆమె అందం చూసి మైమరిచిపోయిన సైనికులు ఆమె పిలవగానే లోపలికెళ్లారు. కానీ బయట ఉన్న యూరిలోకస్కి మాత్రం అనుమానం వచ్చి లోపలికి వెళ్లకుండా కిటికీల నుంచి గమనించాడు. లోపల సిర్సి అందరికీ బంగారు కుర్చీలు వేసి మంచి భోజనం పెట్టింది. ఆ భోజనంలో వైన్లో ఆమె ఒక మాయ మందు కలిపింది. సైనికులేమో ఆకలితో ఆవురావరమని తిన్నారు. ఇక తినడం అయ్యాక ఆమె తన చేతిలో ఉన్న మంత్రదండంతో వాళ్ళను తాకింది. అంతే, కళ్ళ ముందే ఆ సైనికుల రూపాలు మారిపోయాయి. వాళ్ళ చేతులు, కాళ్ళు పందుల కాళ్ళుగా మారిపోయాయి. ముఖం పంది మూతిలా సాగిపోయింది. వాళ్ళు పూర్తిగా పందులుగా మారిపోయారు. కానీ ఇక్కడ అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే, వాళ్ళ శరీరం మాత్రమే మారింది, మనసు మాత్రం మనిషిలాగే ఉంది. అంటే నేను మనిషిని అని వాళ్ళకి తెలుసు, కానీ నోరు విప్పితే గుర్రుగురు అనే శబ్దం తప్ప మాట రావడం లేదు. ఇక సిర్సి వాళ్ళని ఈడ్చుకెళ్లి పందుల దొడ్డిలో పడేసి పందులు తినే చెత్త ఆహారాన్ని వాళ్ళ ముందు విసిరింది. అక్కడున్న సింహాలు, తోడేళ్లు కూడా ఒకప్పుడు మనుషులే అని అప్పుడు అర్థమైంది. ఇదంతా చూసిన యూరిలోకస్ భయంతో పరుగు పరుగును వెళ్లి ఒడిస్సియస్కి విషయం చెప్పాడు. దాంతో తన వాళ్ళను కాపాడుకోవడానికి ఒడిస్సియస్ కత్తి పట్టుకుని ఒంటరిగా బయలుదేరాడు. ఇంతలో దారిలో అతనికి ఒక యువకుడు ఎదురయ్యాడు. అతను మరెవరో కాదు, దేవతల గూఢచారి హెర్సిస్. ఒడిసియస్, ఆ మంత్రగత్తె మాయ ముందు నీ కత్తి పనిచేయదు. నువ్వు కూడా పందిలా మారిపోతావు. కానీ నిన్ను కాపాడటానికి ఇదిగో ఈ మూలిక తీసుకో అని ఒక నల్లటి వేరు, తెల్లటి పువ్వు ఉన్న మోలి అనే మొక్కనిచ్చాడు. దీన్ని తినివెళ్ళు, ఆమె మాయ నీ మీద పనిచేయదు, ఆమె కత్తికి భయపడదు. కానీ నువ్వు లొంగకపోతే నిన్ను చూసి ఆశ్చర్యపోతుంది. అప్పుడు ఆమెతో ఒప్పందం చేసుకో అని చెప్పి మాయమయ్యాడు. ఇక ఒడిస్సియస్ ఆ మొక్కని తిని రాజభవనంలోకి వెళ్ళాడు. సిర్సి అతనికి కూడా విషం కలిపిన వైన్ ఇచ్చింది. అతను తాగాడు. ఆమె నవ్వుతూ తన మంత్రదండంతో అతన్ని కొట్టి, వెళ్ళు, నీ స్నేహితులతో పాటు పందుల దొడ్డిలో పడుకో. కానీ ఒడిస్సియస్ మారలేదు. అతను అలాగే మనిషిలా నిలబడి తన కత్తిని దూసి ఆమె గొంతు మీద పెట్టాడు. దాంతో సిర్సి భయంతో వణికిపోయింది. నా మాయ పనిచేయని మగవాడు ఈ ప్రపంచంలోనే లేడు. నువ్వు సామాన్యుడివి కాదు. నువ్వే ఆ ఒడిసియస్వా అని ఆమె గుర్తించింది. ఇక ఆమె ఓటమిని ఒప్పుకొని ఒడిస్సియస్ కోరిక మేరకు సైనికులందరినీ మళ్లీ మనుషులుగా మార్చింది. మనుషులుగా మారాక వాళ్ళు మునపటి కంటే ఇంకా అందంగా, బలంగా తయారయ్యారు. అక్కడితో కథ సుఖాంతం అవ్వలేదు.
సిర్సీ అందానికి ఆమె చూపిస్తున్న ప్రేమకి ఒడిసియస్ ఫిదా అయిపోయాడు. కొన్ని రోజులు ఇక్కడుండి సేద తీరుదాం అనుకున్నాడు. ఆమె వారికి కావలసిన రాజభోగాలు కల్పించింది. అలా రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. ఒడిసియస్ 1 సంవత్సరం పాటు తన ఇల్లు, భార్య, లక్ష్యం అన్నీ మర్చిపోయి ఆ మంత్రగత్తెతో ప్రేమలో ఉండిపోయాడు. చివరికి అతని సైనికులొచ్చి మనం ఎక్కడే చనిపోవాలా, ఇంటికి వెళ్ళవా అని నిలదీస్తే గాని అతనికి స్పృహ రాలేదు. అప్పుడు ఒడిసియస్ సిర్సీని నన్ను ఇంటికి వెళ్ళనివ్వు అని అడిగాడు. దానికి సిర్సీ ఒక భయంకరమైన నిజం చెప్పింది. ఒడిసియస్, నువ్వు ఇంటికి వెళ్ళాలంటే నేరుగా వెళ్ళలేవు. నీ భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. నువ్వు సజీవంగానే నరకంకి వెళ్ళాలి. అక్కడ చనిపోయిన వారి ఆత్మల మధ్యలో టైర్సీసియస్ అనే అంద ప్రవక్త ఉంటాడు. అతను మాత్రమే నీ ఇంటికి దారి చూపించగలడు. చనిపోకుండా నరకానికి వెళ్ళి తిరిగి వచ్చినవాడు ఎవరూ లేరు, కానీ నువ్వు వెళ్ళాలి అని చెప్పింది. సిర్సీ చెప్పిన మాట విని ఒడిసియస్ గుండె బద్దలైంది. యుద్ధంలో చనిపోవడం వేరు, కానీ బతుకుండంగానే నరకానికి వెళ్ళడం అంటే సామాన్య విషయం కాదు. అయినా తప్పదు కాబట్టి సిర్సీ చెప్పిన దారిలో ప్రయాణించి ప్రపంచం అంచున ఉండే చీకటి దేశానికి చేరుకున్నారు. అక్కడ సూర్యుడు కనిపించడు. ఎప్పుడూ దట్టమైన పొగమంచుంటుంది. అక్కడ సముద్ర తీరంలో ఒక గొయ్యి తవ్వి అందులో పాలు, తేనె, వైన్ పోసి చివరిగా సిర్సీ ఇచ్చిన నల్లటి గొర్రెలను బలిచ్చి వాటి రక్తాన్ని ఆ గుంతలో నింపాడు. ఆ రక్తం వాసన చూడగానే పాతాళంలో ఉన్న ఆత్మలన్నీ ఒక్కసారిగా అక్కడ ఎగబడ్డాయి. ఆ రక్తం వాసన చూడగానే పాతాళంలో ఉన్న ఆత్మలన్నీ ఒక్కసారిగా అక్కడ ఎగబడ్డాయి. ఆ దృశ్యం చూసి ఒడిసియస్ భయంతో వణికిపోయాడు. ఎందుకంటే ఆ ఆత్మలు రక్తం తాగితేనే మాట్లాడగలవు, లేకపోతే అవి కేవలం నీడలు మాత్రమే. ఒడిసియస్ కత్తి పట్టుకుని ఆత్మల్ని దగ్గరకు రానికుండా ఆపాడు. ఎందుకంటే ముందుగా ఆ ప్రవక్త అయిన టెర్సియస్సే ఆ రక్తం తాగాలి. ఇక అక్కడ గుంపులుగా వస్తున్న ఆత్మల్లో ఒడిసియస్కి తెలిసిన ఒక వ్యక్తి కనిపించాడు. అతను మరెవరో కాదు, ఎల్పనార్. ఇతను ఒడిసియస్ సైనికుడే. సిర్సీ ద్వీపంలో ఉన్నప్పుడు ఇతను మద్యం మత్తులో భవనం పైకప్పు మీద పడుకొని నిద్రలో కింద పడి మెడ విరిగి చనిపోయాడు. హడావిడిలో ఎవరూ ఇతని శవాన్ని పట్టించుకోలేదు, అంత్యక్రియలు చేయలేదు. అందుకే ఇతని ఆత్మ శాంతించక ఇంకా అక్కడే తిరుగుతుంది. అతను ఏడుస్తూ, ఒడిసియస్, నన్ను అలాగే వదిలేసి వెళ్ళిపోవద్దు. నా శవాన్ని వెతికి దహనం చెయ్యి, లేకపోతే దేవుళ్ల కోపం నీ మీద పడుతుంది అని బతిమాలాడు. ఒడిసియస్ కన్నీళ్లతో ఖచ్చితంగా చేస్తాను ఎల్పెనార్ అని మాటిచ్చాడు. చివరికి ఆ అంధ ప్రవక్త టైర్సియస్ వచ్చాడు. అతను ఆ రక్తాన్ని తాగి భవిష్యత్తును చూశాడు. ఒడిసియస్, నువ్వు ఇంటికి వెళ్ళగలవు, కానీ అది అంత సులభం కాదు. సముద్రదేవుడు పొసైడాన్ నీ మీద పగతో ఉన్నాడు. నువ్వు ఒక ప్రత్యేకమైన దీవికి వెళ్తావు. అక్కడ సూర్యదేవుడికి చెందిన ఎర్రటి పశువులుంటాయి. మీకేం జరిగినా సరే, ఎంత ఆకలి వేసినా సరే, ఆ పశువులను మాత్రం తినకూడదు. వాటిని ముట్టుకుంటే నీ సైన్యం మొత్తం నాశనమవుతుంది. నువ్వు ఒక్కడివే మిగులుతావు అని గట్టిగా హెచ్చరించాడు. అలాగే నువ్వు ఇంటికి వెళ్లేసరికి నీ రాజ్యంలో గొడవలు జరుగుతుంటాయి, నీ భార్య కోసం చాలా మంది అల్లరి చేస్తున్నారు అని కూడా చెప్పాడు. ఇలా చెప్పి టైర్సియస్ వెళ్ళిపోయాక అక్కడ ఒక స్త్రీ ఆత్మ కనిపించింది. ఆమెను చూడగానే ఒడిసియస్ గుండె పగిలిపోయింది. ఆమె ఎవరో కాదు, అతని సొంత తల్లి యాంటిక్లియా. అతను యుద్ధానికి వచ్చేటప్పుడు ఆమె బతికే ఉంది. అమ్మా, నువ్వు చనిపోయావా? ఎలా జరిగింది అని ఏడుస్తూ ఒడిసియస్ అడిగాడు. అప్పుడు ఆమె కూడా ఆత్మరక్తం తాగి, ఒడిసి, నువ్వు తిరిగి రాలేదని బెంగతో, నీ మీద ప్రేమతో గుండె పగిలి చనిపోయాను. నీ తండ్రి కూడా ఊరి బయట ఒక గుడిసెలో నీకోసం ఏడుస్తూ బతుకుతున్నాడు అని చెప్పింది. అది విని తట్టుకోలేక ఒడిసియస్ తన తల్లిని గట్టిగా కౌగిలించుకోవడానికి 3 సార్లు ప్రయత్నించాడు. కానీ 3 సార్లు ఆమె నీడలా అతని చేతుల్లోంచి జారిపోయింది. ఆత్మని మనం తాకలేం కదా. ఆ నిస్సహాయత అతన్ని పిచ్చోని చేసింది. ఆ తర్వాత అక్కడ గ్రీకు వీరుల ఆత్మలు కనిపించాయి. ముఖ్యంగా గ్రీకు రాజు అగమెమ్నాన్. అతను తన సొంత భార్య చేతిలో ఎలా చనిపోయాడో వివరించి, ఒడిసియస్, ఆడవాళ్లను నమ్మకు, ఇంటికి వెళ్ళాక జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు. ఆ తర్వాత మహావీరుడు అకిలిస్ కనిపించాడు. అకిలెస్, నువ్వు చనిపోయాక ఇక్కడ రాజులా ఉన్నావు కదా, సంతోషమేనా అని ఒడిసియస్ అడిగితే అకిలీస్ చరిత్రలో నిలిచిపోయే సమాధానం చెప్పాడు.
మరణించిన వాళ్ళందరికీ రాజుగా ఉండటం కంటే బతికున్న ఒక సామాన్య రైతుకి బానిసగా ఉండటం ఎంతో మేలు. చనిపోయాక కీర్తి, గెలుపు ఏది మనకు ఆనందాన్ని ఇవ్వవో ప్రాణంతో ఉండడమే గొప్ప వరం అని చెప్పాడు. అక్కడ ఇంకా వేల సంఖ్యలో ఆత్మలు రక్తం కోసం ఎగబడ్డం చూసి భయంతో ఒడిసియస్ అక్కడి నుండి పరుగు తీశాడు. మళ్ళీ తన ఓడ ఎక్కి ఆ నరకం నుంచి బయటపడ్డాడు. సిర్సి ద్వీపానికి వెళ్లి తన స్నేహితుడు ఎల్పెనోర్కి అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఇప్పుడు అతనికి టెర్సియస్ చెప్పిన భవిష్యవాణి గుర్తుంది. సూర్యదేవుడి పశువుల్ని ముట్టుకోవద్దు. కానీ అక్కడికి వెళ్లే ముందు సముద్రంలో ఇంకొక భయంకరమైన అడ్డంకి ఉంది. వారి దారిలో రాబోయే మొదటి ప్రమాదం సైరెన్స్. ఇవి సముద్రం మధ్యలో ఒక దీవి మీద ఉండే వింత జీవులు. పురాణాల్లో వీటిని సగం స్త్రీ రూపం, సగం పక్షి రూపం ఉన్న జీవులుగా వర్ణించారు. వీటికున్న ఏకైక శక్తి వాటి గొంతు. అవి పాడే పాట ఎంత మధురంగా ఉంటుందంటే అది విన్న ఏ మనిషి అయినా సరే ఆ మత్తులో మైమరిచిపోయి తన ఓడను నేరుగా ఆ దీవి వైపు పోనిస్తాడు. కానీ ఆ దీవి చుట్టూ ఉన్న పదునైన రాళ్లకి ఓడ గుద్దుకొని బద్దలైపోతుంది. మనుషులు చనిపోతారు. ఆ దీవి నిండా అలా చనిపోయిన నావికుల అస్థిపంజరాల గుట్లే కనిపిస్తాయి. ఇక ఒడిసియస్కి ఒక వింత కోరిక పుట్టింది. ఆ పాట వింటే చనిపోతారని తెలుసు, కానీ ఆ పాట ఎలా ఉంటుందో వినాలి, ఆ అనుభూతిని పొందాలి, అయినా సరే బతకాలి అనే పట్టుదల అతనిలో ఉంది. అందుకే సిర్సి చెప్పిన ప్లాన్ అమలు చేశాడు. ఒక పెద్ద మైనం ముద్దను తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి తన ఓడలో ఉన్న ప్రతి సైనికుడి చెవుల్లో గట్టిగా కూరి మూసేశాడు. వాళ్ళకి బయట శబ్దం ఏమీ వినిపించదు. ఆ తర్వాత సైనికుల్ని పిలిచి, నన్ను ఈ ఓడ మధ్యలో ఉన్న స్తంభానికి పెట్టి గట్టిగా తాళ్లతో కట్టేయండి. మనం ఆ దీవి దాటేంత వరకు నేను ఎంత అరిచినా, ఏడ్చినా, బతిమాలినా సరే నా కట్లు విప్పకూడదు. ఒకవేళ విప్పమని అరిస్తే ఇంకా గట్టిగా కట్టేయండి అని ఆర్డర్ వేశాడు. ఇక ఓడ ఆ దీవికి దగ్గరగా రాగానే అప్పటి వరకు వీస్తున్న గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. సముద్రం నిశ్శబ్దంగా మారింది. అప్పుడే ఆ సైరెన్స్ పాట మొదలైంది. సైనికులకి చెవుల్లో మైనం ఉండడం వల్ల వాళ్ళకి ఏమీ వినిపించట్లేదు. వాళ్ళు మౌనంగా తెడ్లు వేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ స్తంభానికి కట్టేసి ఉన్న ఒడిసియస్కి ఆ పాట స్పష్టంగా వినిపిస్తుంది. ఆ పాటలో అవి ఏమని పాడుతున్నాయంటే, ఓ గొప్ప వీరుడా ఒడిసియస్, ఇటురా మా దగ్గరికి రా, నీకు తెలియని రహస్యాలు మేము చెప్తాము, నీకు అంతులేని జ్ఞానాన్నిస్తాము, నీ కష్టాలన్నీ మర్చిపోయేలా చేస్తాము అని చాలా ఆకర్షణీయంగా పిలిచాయి. ఆ గొంతులో ఉన్న మాయ ఒడిసియస్ మెదడుని పూర్తిగా కంట్రోల్ చేసింది. ఆ పాట వింటున్నంతసేపు ఒడిసియస్కి తన భార్య, బిడ్డ, ఇల్లు అన్నీ మర్చిపోయాడు. అతనికి ఇప్పుడు ఆ దీవికి వెళ్ళాలి, ఆ సైరెన్స్ దగ్గరికి వెళ్ళాలి అనే పిచ్చి కోరిక ఒక్కటే ఉంది. నన్ను వదలండి, కట్లు విప్పండి, నేను అక్కడికి వెళ్ళాలి అని గట్టిగా అరుస్తూ తాళను తెంచుకోవడానికి ప్రయత్నించాడు. అతని కళ్ళల్లో పిచ్చి చూపులు చూసి సైనికులు భయపడ్డారు. కానీ రాజు ఇచ్చిన ఆర్డర్ గుర్తు చేసుకుని ఎరులోకస్ మరియు పెరిమిడిస్ అనే ఇద్దరు సైనికులు వెంటనే వెళ్లి అతన్ని ఇంకా గట్టిగా మరిన్ని తాళ్లతో స్తంభానికి కట్టేశారు. ఒడిసియస్ బాధతో మెలికలు తిరుగుతూ ఆ పాట వినకుండా ఉండడానికి తల తిప్పుకుంటూ నరకం అనుభవించాడు. చివరికి ఓడ ఆ దీవిని దాటి చాలా దూరం వెళ్ళిపోయింది. ఆ పాట వినిపించడం ఆగిపోయింది. అప్పుడు ఒడిసియస్ సాధారణ స్థితికి వచ్చాడు. సైనికులు తమ చెవుల్లో ఉన్న మైనం తీసేసి ఒడిసియస్ కట్లు విప్పారు. అలా ప్రపంచంలోనే ఆ సైరెన్స్ పాట విని కూడా ప్రాణాలతో బయటపడిన ఏకైక మనిషిగా ఒడిసియస్ రికార్డు సృష్టించాడు. సైరెన్స్ పాట నుంచి తప్పించుకున్నారు. కానీ ముందున్నది మామూలు గండం కాదు. సముద్రం ఒక ఇరుకైన దారిలోకి వెళ్తుంది. ఆ దారికి ఒకవైపు ఆకాశాన్ని తాకి ఎత్తైన కొండ ఉంది. ఆ కొండ గుహలో సిల్లా అనే 6 తలల రాక్షసి ఉంటుంది. దానికి 12 కాళ్ళు, 6 పొడవాటి మెడలు, నోటి నిండా రంపం లాంటి పళ్ళు ఉంటాయి. అది గుహలో నుంచి మెడ కిందకు చాపి ఓడలో ఉన్న మనుషుల్ని చేపలను పట్టినట్టు పట్టుకుని తినేస్తుంది. ఇక దారికి మరోవైపు కరిప్టిస్ అనే భయంకరమైన సుడిగుండం ఉంటుంది. ఇది రోజుకి 3 సార్లు సముద్రపు నీటిని మొత్తం మింగేస్తుంది, మళ్ళీ బయటకు కక్కుతుంది. ఆ సమయంలో ఏ ఓడైనా దాని దగ్గరికి వెళ్తే అది ఎంత పెద్దదైనా సరే మొక్కలై సముద్రం అడుగుకు వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడే ఒడిసియస్కి జీవితంలోనే అత్యంత కఠినమైన చాయిస్ ఎదురైంది. ఒకవేళ సుడిగుండం వైపు వెళ్తే ఓడ మొత్తం మునిగిపోతుంది, అందరూ చనిపోతారు. అదే రాక్షసి ఉన్న కొండ వైపు వెళ్తే ఆ రాక్షసి ఖచ్చితంగా 6 మనుషులు తింటుంది, కానీ మిగిలిన వాళ్ళు ఓడతో సురక్షితంగా బయటపడతారు. అంటే అందరూ చావడం కంటే 6 బలివ్వడం మేలు అని సిర్సి ఇచ్చిన సలహాని ఒడిసియస్ పాటించాల్సి వచ్చింది. గుండె రాయి చేసుకుని అతను తన ఓడని రాక్షసి ఉన్న కొండ వైపు మళ్లించాడు. కానీ అతను చేసిన అతిపెద్ద మోసం ఏంటంటే ఈ విషయం తన సైనికులకు చెప్పలేదు. చెప్తే వాళ్ళు భయపడి తెడ్లు వేయడం ఆపేసి ఓడ కింద దాక్కుంటారని, అప్పుడు అందరూ చనిపోతారని అతనికి తెలుసు. ఓడ ఆ ఇరుకైన దారిలోకి రాగానే భయంకరమైన శబ్దం మొదలైంది. మరోవైపు ఆ సుడిగుండం సముద్రాన్ని మింగుతుంది. నీళ్లు లోపలికి వెళ్తున్నప్పుడు సముద్రం అడుగున ఉన్న నల్లటి ఇసుక కనిపిస్తుంది. ఆ నీళ్లు మరుగుతున్నట్టు శబ్దం చేస్తున్నాయి. సైనికులందరూ భయంతో ఆ సుడిగుండం వైపు చూస్తున్నారు.
అటు వెళ్తే చచ్చిపోతాం అని వణికిపోతూ తమ ఓడని కొండవైపు నడుపుతున్నారు. వాళ్ళ దృష్టి మొత్తం ఆ సుడిగుండం మీదే ఉంది. తమ పైన మృత్యువు పొంచి ఉందని వాళ్ళకి తెలియదు. కానీ ఒడిసియస్ మాత్రం కత్తి పట్టుకొని 6 తలల రాక్షసి ఎటువైపు నుంచి దాడి చేస్తుందో అని భయంగా పైకి చూస్తున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా మెరుపు వేగంతో ఆ కొండ మీద నుంచి సిల్లా తన 6 తలల్ని కిందకు విసిరింది. సైనికులు తేరుకునే లోపే ఓడలో ఉన్న 6 బలమైన వ్యక్తుల్ని అది నోట కరుచుకొని గాల్లోకి ఎత్తేసింది. వాళ్ళు గాలిలో వేలాడుతూ ఒడిసియస్ ఒడిసియస్ మమ్మల్ని కాపాడు ఒడిసియస్ అని చివరిసారిగా గట్టిగా అరిచారు. ఆ అరుపులు ఒడిసియస్ గుండెల్లో గుణపాల్లా దిగాయి. అతను నిస్సహాయుడు. ఆ రాక్షసి వాళ్ళని గుహల్లోకి లాక్కుని వెళ్ళిపోయింది. అక్కడ వారిని తింటున్నప్పుడు వచ్చిన శబ్దాలు మిగతా వారికి కూడా వినిపించాయి. కళ్ళ ముందే స్నేహితులు చనిపోతున్నా ఆగితే అందరూ చస్తారని ఒడిసియస్ ఓడను వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఆ గండం గట్టెక్కారు. కానీ 6 స్నేహితుల్ని కోల్పోయిన బాధ అందరినీ వెంటాడింది. ఒడిసియస్ ఆ అరుపుల్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేకపోయాడు. ఆ బాధలో అలసట్లో ఉన్నవాళ్ళు చివరికి త్రినేషియా అనే ద్వీపానికి చేరుకున్నారు. ఇదే సూర్యదేవుడు హిలియోస్కి సంబంధించిన ద్వీపం. ఇక్కడే అంధ ప్రవక్త టైర్సియాస్ చెప్పిన ఎర్రటి పశువులున్నాయి. ఒడిసియస్కి ఆ వార్నింగ్ గుర్తొచ్చింది. మనం ఈ దీవిలో ఆగవద్దు, ఇక్కడ ఆగితే మనకి మరణం తప్పదు, ముందుకు వెళ్ళిపోదాం అని బతిమాలాడు. కానీ అతని సైనికులు వినలేదు. సైనికులు బాగా అలిసిపోయి ఉన్నారు, ఆకలితో ఉన్నారు. ఒడిసియస్, నువ్వు ఇనుముతో చేసిన మనిషివి కాబట్టి నీకు అలసట ఉండదు. కానీ మేం మనుషులు, మాకు నిద్ర కావాలి, తిండి కావాలి. ఈ ఒక్క రాత్రి ఇక్కడ ఆగుదాం, రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాం అని యూరిలోకస్, ఒడిసియస్కి వరుసగా బావమరిదయ్యే వ్యక్తి గొడవ చేశాడు. అందరూ అతనికి సపోర్ట్ చేయడంతో ఒడిసియస్ గత్యంతరం లేక ఒప్పుకున్నాడు. కానీ అందరి చేత ఇక్కడ ఉన్న పశువుల్ని, గొర్రెల్ని ఎవరో చంపకూడదు, కేవలం మన దగ్గర ఉన్న ఆహారమే తినాలి అని దేవుని మీద ప్రమాణం చేయించుకున్నాడు. కానీ ఆ రాత్రి మొదలైన గాలివాన ఒక 1 రోజుల పాటు ఆగలేదు. వాళ్ళ దగ్గర ఉన్న తిండి అయిపోయింది. ఆకలి మంట మొదలైంది. ఒక 1 రోజులు గడిచాయి. ఆ ద్వీపం మీద సౌత్ విండ్ ఆగకుండా వీస్తూనే ఉంది. అది ఆగితేనే వాళ్ళు ఓడ వేసుకుని ముందుకు వెళ్ళగలరు. కానీ గాలి ఆగలేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం మొత్తం అయిపోయింది. మొదట్లో పక్షుల్ని, చేపల్ని వేటాడి తిన్నారు. కానీ రాను రాను ఆకలి మంటలు పెరిగిపోయాయి. మనుషుల ఆకలితో ఉంటే ఎంత ప్రమాదకరంగా మారతారో అక్కడే తెలిసింది. ఒకరోజు ఒడిసియస్ ఈ గాలిని ఆపమని దేవుళ్ళను ప్రార్థించడానికి కొండ మీదకెళ్ళాడు. కానీ అక్కడ దేవుళ్ళు ఒక క్రూరమైన పనిచేశారు. ఒడిసియస్ ప్రార్థన చేస్తూనే గాఢ నిద్రలోకి జారుకునేలా చేశారు. అతను నిద్రపోయాక కింద అసలు ఘోరం మొదలైంది. ఇంతకీ ఒడిసియస్ నిద్రపోయాక ఏం జరిగింది? ఒడిసియస్ లేకపోవడంతో సైనికులు ఏదైనా తప్పటడుగు వేశారా? లేక తమను తాము కంట్రోల్ చేసుకుని విజయవంతంగా ప్రయాణం ముగించి తమ రాజ్యాన్ని చేరుకున్నారా? ఒకవేళ రాజ్యాన్ని చేరుకుంటే ఆ రాజ్యం పరిస్థితి ఎలా ఉంది? ఒడిసియస్ తన భార్య అలాగే పిల్లాన్ని ఎట్టకేలకే కలిశాడా? అసలు ఒడిసియస్ తన రాజ్యానికి చేరుకునేసరికి అక్కడ ఏం జరుగుతుంది? వీటన్నిటికీ సమాధానాలతో పాటు అసలు ఒడిస్సీ కథ ఎలా ముగిసిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడే మన ఈ ట్రాయ్ అండ్ ఒడిస్సీ యొక్క చివరి ఘట్టం. తర్వాత ఎపిసోడ్ చాలా అద్భుతంగా గొప్పగా ఉంటుంది. ఖచ్చితంగా మిస్ కాకండి. మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ అనేవి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.